రెప్పన్ స్వామి ఈ తెలుగు డబ్బుడు కన్నడ సినిమా ఆహా ఓటీటీలో అవైలబుల్ గా ఉంది. సినిమా మొదలు పెట్టినప్పుడు నేను ఏ మాత్రం ఎక్స్పెక్టేషన్ చేయలేదు, కానీ ఓవరాల్ గా సినిమా కంప్లీట్ అయ్యేటప్పటికి పర్వాలేదు, ఓటీటీనే కాబట్టి ఒకసారి ట్రై చేయొచ్చు అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఇక కథ విషయానికి వస్తే, కర్ణాటకలోని హిల్ ఏరియాలో ఒక ఎస్టేట్ కి ఓనర్ అయిన రెప్పన్ స్వామి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు అన్నట్టు చూపిస్తారు. అయితే అతనిది నిజంగా ఆత్మహత్యేనా లేక ఎవరైనా చనిపోయారా, అసలు రెప్పన్ స్వామి ఎవరు, అతని కథ ఏంటి అన్నదే సినిమా స్టోరీ లైన్ సింపుల్ గానే ఉంది, కానీ సినిమా నడిపించిన విధానం ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ బాగుంది. అసలు రెప్పన్ స్వామి క్యారెక్టర్ ని చూస్తుంటే ఒకవైపు కొంచెం చిరాకు తెప్పిస్తూనే మరొక వైపు భయాన్ని కలిగజేసింది. ఇతను ఏదో చేశాడు, ఇతను ఏదో చేయబోతున్నాడు అన్న ఒక క్యూరియాసిటీని ఫస్ట్ హాఫ్ అంతా కూడా క్రియేట్ చేయగలిగింది. దీనికి తోడు వాళ్ళు తీసుకున్న లొకేషన్, ఆ హిల్ ఏరియా ఒకవైపు బ్యూటిఫుల్ గా ఉంటూనే మరొక వైపు కొంచెం భయాన్ని కలగజేసింది. కాకపోతే సెకండ్ హాఫ్ మెయిన్ ప్రాబ్లం. ఆల్రెడీ అసలు రెప్పన్ స్వామి క్యారెక్టర్ ఏంటి అన్నది మనకి క్లియర్ అయిపోతుంది. దానికి తోడు ప్రొసీడింగ్స్ ని మనం ఎక్స్పెక్ట్ చేసేస్తాం. ఇప్పుడు ఏం జరగబోయి ఉంటుంది, ఇతను ఏం చేసి ఉంటాడు అన్నది క్లైమాక్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేసేస్తాం. కాకపోతే ఎండింగ్ లో వచ్చే ట్విస్ట్ బాగుంది, సాటిస్ఫాక్షన్ దొరికింది. ఓవరాల్ గా సినిమా కంప్లీట్ అయ్యేటప్పటికి ఫస్ట్ హాఫ్ మంచి క్యూరియాసిటీని బిల్డ్ చేయడం వల్ల సెకండ్ హాఫ్ కొంచెం ప్రిడిక్టబుల్ గా అయినా కూడా పర్వాలేదులే అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. మెయిన్ రెప్పన్ స్వామి క్యారెక్టర్ డిజైన్, అతని కాస్టింగ్, సినిమా అంతా కూడా ఈ క్యారెక్టర్ మీదే నడిచింది, బాగుంది. మిగిలిన ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ కూడా బానే ఉంది. టెక్నికల్ గా కూడా ఈ సినిమా పర్వాలేదు. లొకేషన్స్ ని బాగా చూపించారు, యాక్చువల్లీ బాగా వాడుకున్నారు సినిమాలో. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది, తెలుగు డబ్బింగ్ బాగుంది. ఇక నెగిటివ్స్ విషయానికి వస్తే, రెప్పన్ స్వామి అసలు తనతో పనిచేసే వాళ్ళతో అత్యంత కీలకమైన సన్నివేశంలో స్ట్రాంగ్ రీజన్ లేకుండానే గొడవపడ్డాడు. దీన్ని కొంచెం ప్రాపర్ గా డీల్ చేసుంటే బాగుండి అనిపించింది. సినిమా మొదట్లోనే రెప్పన్ స్వామి చనిపోతాడు అన్నట్టు చూపించడం వల్ల సెకండ్ హాఫ్ చాలా ప్రెడిక్టబుల్ అయిపోయింది. క్లైమాక్స్ కూడా ఎక్స్పెక్ట్ చేసినట్టే ఎండ్ అయింది. కొన్ని సీన్స్ కూడా చాలా కన్వీనియంట్ గా రాసేసుకున్నారు డైరెక్టర్. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే కొన్ని రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి. దానికి తోడు రెప్పన్ స్వామి క్యారెక్టర్ ని ఫ్యామిలీ ఆడియన్స్ అంత ఈజీగా కంఫర్టబుల్ గా యాక్సెప్ట్ చేయకపోవచ్చు. ఓవరాల్ గా ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.75 out of 5. ఇట్స్ రియల్లీ మై ఒపీనియన్. థ్యాంక్ యూ.